హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం ఫ్రెండ్స్. ఈరోజు నేనైతే మామిడి తాండ్రా చేద్దాం అనుకుంటున్నాను. ఇదిగో వీటిని అయితే ఇలా తీసేసాను, చూడండి. సో ఇప్పుడు దీన్ని నేను మిక్సీ పట్టేస్తాను. సో చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే దీన్ని మొత్తం మిక్సీ పట్టేసి మన కంచుట్లో అయితే వేసేసుకున్నాను. ఇందులో కాస్తంత సాల్ట్, మళ్ళీ షుగర్ వేసేసుకుందాం ఇందులో. చూడండి చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం మ్యాంగోది ఇందులో వేసేసుకున్నాను. ఒక గ్లాసు చక్కెర వేసేసుకుంటున్నా ఇందులోనే. అలాగే కాస్తంత సాల్ట్ కొంచెం, నిమ్మప్పు అంటారు కదా, మనకు నిమ్మప్పు అయితే దొరకదు, అందుకోసమే కాస్తంత సాల్ట్ వేస్తున్నా. సో ఇదైతే నేను ట్రయల్ వేస్తున్నా ఫ్రెండ్స్, అంటే ఇంతవరకు ఎప్పుడు చేయలేదు. చూడండి, ఇప్పటివరకు అయితే ఎప్పుడు చేయలేదు ఫ్రెండ్స్, ఇదే ఫస్ట్ టైం చేయడం. ఎలా ఉంటుందో చూడాలిక. సో మనం ఏదైనా కొత్త చేస్తున్నామంటే నేనైతే ప్రయోగం అని అర్థం, అన్నీ చూసి చేసేసుకుంటాను. మా అమ్మ వాళ్ళ ఇంటికి నుండి తెచ్చిన మ్యాంగోస్ 4-5 పళ్ళు అయినాయి. వాటినైతే తినలేక ఇక ఇలా చేసేస్తున్నా, వేస్ట్గా పడేయడం ఎందుకులే అని. సో చూద్దాం ఇది వస్తుందా రాదా అని. చూడండి ఇప్పుడు ఎలా అయిందో చూపిస్తాను. నేనైతే ఇదైతే ఫస్ట్ టైం చేస్తున్నా. ఎప్పుడైనా మ్యాంగోస్ ఎక్కువగా ఉంటే జ్యూస్ చేసేసుకుంటాను. మా ఫ్రిడ్జ్ కొంచెం ఖరాబ్ అయింది ఫ్రెండ్స్, సో దాంట్లో గ్యాస్ నింపాలంట, దానికి కొంచెం టైం పడుతుంది. అందుకోసమే వేస్ట్గా పోవడం ఎందుకులే అని ఇలా ట్రై చేసేస్తున్నా. చూడండి ఇలా ఉందో. ఫ్రెండ్స్, నేనైతే కొత్త వంటకాలు అయితే మన యూట్యూబ్లో చూసి నేర్చుకున్నవి ఎక్కువ. మామూలుగా రెగ్యులర్గా చేసేవి అయితే మా అమ్మ నేర్పించింది. ఇదైతే యూట్యూబ్దే ఫ్రెండ్స్. యూట్యూబ్ చూసి చేసి మళ్ళీ యూట్యూబ్లోనే అప్లోడ్ చేయడం. టైం పాస్కి చేసేస్తున్నాం కదా. మైసూర్ పాక్ కూడా ఎలా చేయాలో తెలియదు, కానీ ఆ వీడియో చూసి నేర్చేసుకున్నాను. అందులో మా అక్క వాళ్ళ కొడుకు కూడా హెల్ప్ చేశాడు. చూడండి ఇట్లా అయితే అయ్యింది. ఇది ఇంకా గట్టిగా కావాలి. సో ఇది 1 డేనో 2 డేసో ఆరబెట్టాలి. సో చూద్దాం ఇది వస్తుందా రాదా అని. వచ్చినా రాకపోయినా మళ్ళీ మ్యాంగోస్ ఉంటే ట్రై చేయడమే. ఇప్పుడైతే ఇది కలర్ కొంచెం చేంజ్ కావాలి ఫ్రెండ్స్. కొంచెం కలర్ చేంజ్ అయినాక చేసేసుకుందాం దీన్ని మనం. మీలో దీన్ని మామిడి తాండ్రాని ఎవరైనా తిన్న వాళ్ళు ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మేమైతే తినలేదు, మా సార్ అయితే ఎవరు చెయ్యరు. సో నాకైతే తెలిసి చెయ్యరు. సో చూద్దాం ఎలా ఉంటుందో.
చూడండి కొంచెం ఇంకా కాస్త గట్టిగా కావాలి కావచ్చు. ట్రై అయితే చేసేస్తున్నా, వస్తే వస్తుంది లేకపోతే లేదు ఫ్రెండ్స్. సో చూడండి ఇప్పుడైతే ఇది ఎలా అయిందో. సో ఇలా అయితే వస్తుంది. నాకైతే మైసూర్ పాక్ టేస్ట్ వస్తుంది, అంటే స్మెల్ అలానే వస్తుంది మైసూర్ పాక్ స్మెల్. సో వీడియో కొంచెం అటు ఇటు కావచ్చు ఫ్రెండ్స్, ఎందుకంటే తీయడానికి ఎవరు లేరు, నేను ఒక్కదాన్ని తీసేసుకుంటున్నా. ట్రైప్యాడ్ ఉంది కానీ అది సెట్ చేయడం అంటే కరెక్ట్గా రావడం లేదు నాకు. సో ఇప్పుడు అనిపిస్తుంది మామూలు కొన్న అయిపోయిందని. చేతిలో పట్టుకొని చేస్తారు కదా, దాన్ని ఏమంటారు, సెల్ఫీ స్టిక్, అది తీసుకున్న అయిపోయిన అనిపిస్తుంది. అప్పుడేమో అలా అనిపించింది, ఇప్పుడేమో ఇలా అనిపిస్తుంది ఫ్రెండ్స్. చూడండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఫ్రెండ్స్. సో చూడండి ఎలా ఉందో ఫ్రెండ్స్. మనం ఏంటంటే ఈ వీడియోస్ అన్ని ఇలా ఎందుకు తీస్తున్నావు అంటే నీకేం పని లేదా అది ఇది అని అంటున్నారు ఫ్రెండ్స్. ఎవరు చూసినా ఎప్పుడు చూసినా నీకు ఇదే పనేనా అని అంటున్నారు. దానిలో ఏం వస్తాయని అలా చేస్తున్నారని అంటున్నారు. సో నేను చూసిన వీడియోలో అయితే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు ఫ్రెండ్స్. నేను కూడా ఎలాగో ఒకలాగా సక్సెస్ కావాలని అనుకుంటున్నా. సో ఏమైనా వీడియో తీస్తే చాలు ఫ్రెండ్స్, ఏం పని లేదా మీకు, వీడియోస్ తీసుకుంటూనే ఉంటున్నావు ఎప్పటికీ అని అంటున్నారు. పని అంతా అయిపోయిన తర్వాతనే కదా ఫ్రెండ్స్ వీడియో తీసేది. పని ఉండగా వీడియోస్ తీసుకుంటే పని మధ్యలోనే ఆగిపోతుంది కదా. సో చూడండి ఇదైతే ఇలా అయింది, కలర్ అయితే చేంజ్ అయింది. సో ఇలాగైనా కొంచెం వ్యూలు కొంచెం చూడండి ఫ్రెండ్స్ మా వీడియోస్ని అయితే. అందరూ టీమ్గా ఉండి చేస్తున్నారు కాబట్టి సక్సెస్ అవుతున్నారు కావచ్చు. సో మేమైతే సింగిల్ హ్యాండ్ గణేష్ అవును, మాకు ఎవరు హెల్ప్ చేసే వాళ్ళు లేరు, అన్నీ నేనే చేసుకోవాలి. ఇంకా ఏంటంటే ఫ్రెండ్స్, థంబ్నెయిల్ చేయడమైనా ఏది నేర్చుకోవడమైనా మొబైల్లో చూసి నేర్చుకోవడమే, చూసి రాసుకొని అన్నీ చేసేసుకుంటున్నాను. సో ఇంకా కొంచెం ఎవరైనా తీయడానికి హెల్ప్గా ఉన్నా కొంచెం వీడియోస్ తొందరగా వచ్చేటివి, కానీ మాకు తీయడానికి ఎవరు లేరు. అలా కరెక్ట్ టైంకి అన్నీ దొరకవు ఫ్రెండ్స్, అందుకోసమే ఎప్పుడు ఏది దొరికితే దాంతో చేసేసాను. సో యూట్యూబ్ చేయడం అంటే మాటలు కూడా కాదు. సో దాని ఎడిటింగ్, దాని థంబ్నెయిల్ అవన్నీ చేస్తే చాలా రిస్క్గా ఉంటుంది. సో ఎలాగోలా 30K సబ్స్క్రైబర్స్ అయితే సంపాదించుకున్నాను ఫ్రెండ్స్. సో ఇలాగే కొంచెం ముందుకు వెళ్ళాలి నేను. సో నాకంటే ఇంకా చేసిన వాళ్ళది సక్సెస్ అయింది యూట్యూబ్ ఛానల్, నాకు ఓన్లీ ఇంకా వాచ్ టైం అయితే తక్కువనే ఉంది ఫ్రెండ్స్. సో ఎలాగైనా చూడండి మా వీడియోస్ని. సో ఇంతగానే ల్యాగ్ ఎందుకు చేస్తున్నారు అనుకుంటున్నారా, కొంచెం ల్యాగ్ వీడియోలకే వాచ్ టైం ఎక్కువ వస్తుందట, అందుకే ల్యాగ్ చేస్తున్నాను ఫ్రెండ్స్. సో చూడండి ఇదైతే అయింది. సో కలర్ అయితే మొత్తం చేంజ్ అయింది, చూపిస్తాను చూడండి. కలర్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈ సైడ్కి ఇటు చూడండి. సో దీన్ని అయితే ఇప్పుడు చేసేసుకుందాం. సో నాకైతే ఇది చాలేమో అనిపిస్తుంది. సో కలర్ అయితే చేంజ్ అయింది కదా, అందుకు. సో ఇప్పుడైతే ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకున్నాను. దీన్ని చల్లారాక వేయాలా లేకపోతే వేడిగా ఉన్నప్పుడే వేసేయాలా ఫ్రెండ్స్? వేడిగా ఉన్నప్పుడే వేసేద్దాము. సో ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేస్తున్నా, ఒక ప్లేట్లో వేసేసుకున్నాను. ఇప్పుడైతే దీనిలో ఆయిల్ అయితే పూసేసుకున్నాను, కొంచెం ఆయిల్ వేసుకున్నాను. ఇప్పుడైతే దీన్ని ఒక ప్లేట్లో వేసేసుకున్నాను ఫ్రెండ్స్. సో మాదైతే ఇది కట్టెల పొడికి యూజ్ చేస్తాను ఎక్కువ అయితే ఈ కంచుడిని. ఇప్పుడైతే దీన్ని ఇలా అనేసుకున్నాను. సో చూడండి ఎలా ఉందో, చూపిస్తాను బ్యాక్ సైడ్ పెట్టి.
సో ఫస్ట్ టైం చేసాం కదా, చూడాలి ఎలా వస్తుందో. ఇప్పుడైతే దీన్ని ఎండలో పెట్టేసుకుందాం. చూడండి ఎండ అయితే ఎలా ఉందో. సో ఇక్కడైతే పెట్టేసుకుంటాను. చూడండి ఫ్రెండ్స్, దాన్ని అయితే ఒక 2 days తర్వాత లేకుంటే 1 day తర్వాత చూసేద్దాం ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, మనకైతే ఇప్పుడు 2 days తర్వాత మామిడి తాండ్ర రెడీ అయింది. చూడండి ఇదిగా. చూడండి ఇదైతే రెడీ అయింది ఫ్రెండ్స్. సో ఇంకా కొంచెం పల్చగా వేసుకుంటే తొందర ఆరిపోయేది కావచ్చు. కొంచెం లావుగా అయింది ఇది. చూడండి ఇప్పుడు కొంచెం కట్ చేసి చూపిస్తాను. ఇది చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని అయితే కట్ చేసేసుకుందాం. సో ఒక ఫోటో తీసేసుకుందాం ఇలానే. సో దీన్ని అయితే కట్ చేసేసుకుందాం. సో చూడండి ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి కొంచెం ఫస్ట్ టైం కొంచెం తింటున్నాం. బాగుంటుంది, మొత్తం తినేస్తాం ఫ్రెండ్స్. బాగుంది, జెల్ చాక్లెట్ లాగా ఉంది ఫ్రెండ్స్. సో మీరు కూడా ట్రై చేసుకోవచ్చు. మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.